హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడ నేను ఎంత బలవంతంగా తాగుతున్నానో పాలు, నాకు అసలు చెప్పాను కదా ఫుడ్ ఎక్కట్లేదని చెప్పి, పాలైనా ఏదైనా సరే చాలా బలవంతంగా తీసుకుంటున్నాను. అండ్ అలా ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడైతే నేను మమ్మీ వర్షం పడుతున్నా సరే గొడుగులు వేసుకొని మరీ వెళ్ళిపోతున్నాము ఎక్కడికంటే టీకా వేయించుకోవడానికి. నాకు టీకా కాదు, టీటీ ఇంజెక్షన్ ఈరోజు వేస్తూ ఉన్నారనమాట సచివాలయంలో. నేను నిన్న మీకు చెప్పాను కదా ఇలాగా సచివాలయంలోని ఆర్ అంగన్వాడీలోని మేము రిజిస్టర్ చేయించుకున్నాము అని చెప్పి, ప్రెగ్నెంట్ అయిన తర్వాత రిజిస్టర్ చేసుకోవచ్చు. మనకి ఇలాగా ఇంజెక్షన్స్ కానీ లేకపోతే ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ అదంతా కూడా వాళ్ళు ఇస్తారనమాట. సో ఇక్కడైతే మాకు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. సో అలా వెళ్ళి ఇక్కడ మనకి బుక్ ఇస్తారు. మెయిన్ మేము రిజిస్టర్ చేయించుకున్నది ఈ బుక్ గురించి అనమాట. బేబీ పుట్టిన తర్వాత కూడా ఇంజెక్షన్స్ ఎప్పుడు వేస్తారు ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా ఇందులో ఉంటాయి. అండ్ ఇక్కడైతే నాకు ఇంజెక్షన్ చేస్తున్నారు, టీటీ ఇంజెక్షన్. ఇందాక బాబాయ్ బాగా చేయించుకున్నాడు. మీకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా కానీ టీటీకి మామూలుగా టెటనస్ అనేది ఒక డబ్బు వ్యాధి. ఆ వ్యాధి రాకుండా ఉండడానికి టీటీ టెటనస్ డిప్తీరియా అనే కోడి కాకుండా బేబీకి మీకు సేఫ్టీగా ఉండడానికి. టెటానియస్ అంటే ఇప్పుడు కంట్రోల్ అవి పట్టడం అంటారు, అవేనా? ఎన్ని ఇంజెక్షన్స్ అవుతాయి ఇలాగా? ఇది 2 ఇంజెక్షన్స్. ఓకే. 7th మంత్ నుంచి ఎప్పుడైనా వేసుకోవచ్చు. లాస్ట్కి స్టార్టింగ్గా ఇప్పుడు 4th మంత్ 3 కంప్లీట్ అయ్యాక 4th మంత్లో ఒకసారి వేసుకోవాలి. 5 కంప్లీట్ 7 దాటాక ఎప్పుడైనా వేసుకోవచ్చు. 7th 6 మంత్ కానీ 5th మంత్ కానీ. ఇది ఈ బేబీకి తల్లికి సేఫ్టీ కోసం ఈ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఇక్కడ వీళ్ళు ఎవరైతే వేశారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ దగ్గర నుంచే నేను అడిగాను అనమాట, ఎందుకు వేస్తారు ఏంటి ఇన్ఫర్మేషన్ కోసం. బట్ మీకు బ్యాక్గ్రౌండ్ చాలా నాయిస్ వినిపించుంటుంది కదా, అందువల్ల నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ప్రెగ్నెంట్ అయిన ఒక 4 వీక్స్ తర్వాత నుంచి ఇవి స్టార్ట్ చేస్తారనమాట. టీటీ ఇంజెక్షన్ అంటే టెటానిక్స్ టాక్సాయిడ్ వ్యాక్సిన్ అనమాట. ఇది టెటానస్ అనేది రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఏదైనా మనకి టెటానస్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే ధనుర్వాతం, కండరాలు పట్టడం ఇవన్నీ ఉంటాయి కదా పిల్లలకి కానీ ఆర్ఎల్స్ మదర్కి కానీ, బేబీకి కానీ మదర్ కానీ ఇద్దరికి కూడా ఆ ప్రాబ్లం లేకుండా, ఎటువంటి అలర్జీస్ ఏవి రాకుండా మెయిన్ టెటానస్ అండ్ ఆల్సో డయేరియా ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఏం రాకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. పేరెంటల్ కేర్ కోసం అనమాట కంప్లీట్లీ. అంటే బేబీకి అట్ ది సేమ్ టైం మదర్కి కూడా వ్యాక్సిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది, చాలా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట బేబీని, న్యూ బార్న్ బేబీని ఫ్రమ్ టెటానస్ అనమాట. అండ్ ఆ తర్వాత ఆ ఇంజెక్షన్ తీసుకున్న రోజైతే నాకు ఏం బాగానే ఉంది అంతా కూడా. బట్ వన్స్ ఇంజెక్షన్ చేసుకున్న తర్వాత 2-3 రోజులు నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది, వస్తుంది అన్నారు. ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే విగ్రహాలు, మేము ఇక్కడ గుడికి వచ్చాము, పార్వతీ పరమేశ్వరులు పెడతారు కదా కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం, అక్కడికి వచ్చానమాట. మీరు అడుగుతారు కదా ప్రతిసారి ఏం చేస్తారక్క విగ్రహాలని అని చెప్పేసి, విగ్రహాలని మళ్ళీ తీసుకొచ్చేస్తారు, శారదా నది వరకు తీసుకువెళ్ళి నదిలో ముంచిన తర్వాత మొత్తం క్లాత్ చుట్టేసి తీసుకొచ్చేస్తారు. మళ్ళీ ఇక్కడే ఆ చివరిన పెడతారనమాట. ఎక్కడ పెడతారు అక్క ఏంటి అని అడిగారు కదా, ఇంకా ఆ విగ్రహాలని మళ్ళీ మనం కార్తీక మాసంలోనే చూస్తాం. మళ్ళీ అవన్నీ ఏం చేస్తారంటే కార్తీక మాసం ఇలా స్టార్ట్ అవుతున్న స్టార్టింగ్లో ముందు వెళ్ళి ఆ రంగులు అవన్నీ వేయించి మళ్ళీ ముస్తాబు చేసి మళ్ళీ గుడిలో పెట్టి, గుడి నుంచి మళ్ళీ ఊరేగింపుగా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఆ చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా అక్కడ పెడతారనమాట. సో అది స్టోరీ అయితే. అండ్ ఇక్కడైతే పుట్టకొక్కు కొనింది మమ్మీ. పుట్టకొక్కు మీరు చూసుంటారు లేదో నాకు తెలియదు, బట్ అవి నాకు చాలా అంటే చాలా ఇష్టం. బట్ అది నేను ఇప్పుడైతే తినకూడదు. అవి గుడి దగ్గర మేము కూర్చునేటప్పటికి తీసుకొచ్చి అమ్ముతున్నారనమాట. అందువల్ల అవి నాటు పుట్టుకోక అనమాట, మనకి దొరకదు అసలు. అవి ఏంటంటే ప్రవీణ్ కోసం అండ్ ఆల్సో మా మామయ్య వాళ్ళ కోసం మమ్మీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంది, అవే కొంచెం చూపించాను అనమాట. అండ్ ఆ తర్వాత ఈ బుక్ గురించి అని చెప్పాను కదా,
ఇందులో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. అన్ని డీటెయిల్స్ లైక్ మనం ఇవన్నీ ఫిల్ చేయించుకోవాలి. ఫిల్ చేయించుకొని మన ఆధార్ కార్డ్ అవన్నీ కూడా ఫిల్ చేయించుకోవాలి. ఫస్ట్ పేజ్‌లో మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మన నంబరు, మన రిజిస్టర్డ్ నంబరు ఇవన్నీ గూడా ఉంటాయి. అండ్ ఆ తర్వాత పిల్లల్ని మనం ఎలా చూసుకోవాలి, లైక్ వ్యాక్సిన్స్ ఎప్పుడు ఏయించాలి, ఆ డేట్స్ గానీ, లేకపోతే మీకు ఇన్ కేస్ మీరు ఫిజికల్‌గా, మెంటల్‌గా పిల్లల్ని ఎలా అయితే మూవ్ జేయాలి, ఏ ఏ నెలలో ఏది పెట్టాలి, ఇవన్నీ గూడా డీటెయిల్స్ ఉంటాయి. అంటే మనకి ఆల్రెడీ ఒక బేబీ ఉంటే పర్లేదు. కొంతమంది పిల్లలకి కొంచెం చెయ్యి ఎడమ వైపు ఉండడం, లేదంటే ఫింగర్స్ కొంచెం రివర్స్‌లో ఉండడం ఇవన్నీ ఉంటాయి కదా! అలాంటప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఇవి చాలా హెల్ప్ అవుతాయి. మెయిన్ మాకు మిట్టుగడు టైంలో ఈ బుక్కు ఇవేం డీటెయిల్స్ మేము రిజిస్టర్ అప్పుడు చేయించుకోలేదు. మాకు తెలీదనమాట. అందువల్ల వాడికి టీటీ ఇంజెక్షన్స్ గానీ, టీకాలు గానీ వేసేటప్పుడు చాలా ఇబ్బందయింది. మాకు తెలిసేది కాదు. టైం అయిపోయేది. అందువల్ల ఇప్పుడు మెయిన్ ఈ బుక్ గురించి అని చెప్పి రిజిస్టర్ చేయించుకున్నాము. అండ్ మొత్తం అన్ని డీటెయిల్స్ అంటే తల్లికి ఎలా అయితే వాళ్ళు ఫుడ్ తీసుకోవాలి, పాలు ఎలా అనేది అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఇందులో. అండ్ మనము వెళ్తా ఇవన్నీ టిక్ మార్క్ చేసుకుంటారనమాట. వెళ్ళిన ప్రతిసారి బుక్ అనేది పట్టుకెళ్ళాలి. అండ్ ఆల్సో ఐరన్ కంటెంట్ ఫుడ్, కాల్షియం కంటెంట్ ఫుడ్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మనం ఓపిక్గా అన్నీ చూసుకోలే కానీ. అండ్ టిక్ మార్క్స్ అవన్నీ పెట్టుకుని టీకాలు, అత్యవసరమైన టీకాలు ఇవన్నీ వేయించారా లేదా అని చెప్పి వాళ్ళు చెక్ చేస్తారనమాట. సో అది ఈ బుక్ మొత్తం ఇంపార్టెన్స్. తర్వాత పుట్టుకకు ఇలాగ ఎంత మట్టొస్తది తెలుసా దీనికి. మీరు హైదరాబాద్‌లో, బెంగుళూరు ఇలాంటి వేరే దగ్గర ఉంటే, పల్లెటూరులో కాకుండా వేరే దగ్గర ఉంటే గనక మీకు ఇది తెలీదు పెద్దగా. నాటు పుట్టుకోకు మనకి చాలా హెల్త్‌కి చాలా మంచిది. బట్ కడగడానికి చాలా టైం పడతది. అండ్ ఎంత టేస్టీగా ఉంటదంటే జిగురు పదార్థంలా ఉంటదనమాట. నేనైతే ప్రెగ్నెంట్ కాబట్టి నేను అసలు తినకూడదు. నేను ఈ కవర్ పట్టుకొని వస్తున్నప్పుడు నాకు చాలామంది చెప్పారు, "నువ్వు తినకూడదు" అని. ఇది తింటే ఏంటంటే పిల్లలకి గురుకొస్తదంటారు. అది చాలా ప్రమాదం అనమాట పిల్లలకి. బొజ్జలో ఉన్నప్పుడు అసలు తినకూడదు. అందువల్ల అండ్ దట్టు నేను ముందు నుంచే ఆర్థరైటిస్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి పుట్టుకోకు తినడం మానేశాను. బట్ నాకు చాలా ఇష్టం అనమాట వేడి అన్నంలో పుట్టుకోకేసుకొని తినటం. బట్ కొన్ని మనం సాక్రిఫైస్ చేయాలి ఇంక పిల్లలకి. నోరు కట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత ఇంక కూడా మనం చాలా కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి. ఈ 10 సంవత్సరాలు హ్యాపీగా ఏది పడితే అది తినేసాను. బట్ ఇప్పుడు అలా కుదరదు. ఆ తర్వాత మమ్మీ ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ సంవత్సరం తొక్కావకాయ, ముక్కావకాయ 2 పెట్టింది. నేను సమ్మర్‌లో ఇక్కడికి రాలేదు కాబట్టి నేను మీకు మమ్మీ ఆవకాయలు పెట్టేటప్పుడు చూపించలే. ఇవేంటంటే ఎందుకు చేసిందంటే మమ్మీ వాళ్ళు నాతో పాటు హైదరాబాద్ వస్తున్నారు ఇప్పుడు. నాకు స్కాన్ ఉందనమాట. సో నేను మమ్మీ, డ్యాడీ ముగ్గురం వెళ్తున్నాము. సో మామయ్య వాళ్ళకి హైదరాబాద్‌లో మా మామయ్య వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళ కోసం ఆవకాయ ప్యాక్ చేస్తుంది. తొక్క ఆవకాయ అండ్ ఆల్సో ముక్క ఆవకాయ 2 కూడా. మేము తీపి ఆవకాయలు పెట్టుకుంటాం. కారం ఆవకాయలు పెట్టుకోము అసలు. ఇవన్నీ కూడా ప్యాక్ చేస్తుంది. అండ్ మామయ్య వచ్చేసి కారం కూడా తీసుకురమ్మన్నారు. మమ్మీ ఆ కారం అది ఆడిస్తుందనమాట. మేము మ్యాక్సిమం ఇంట్లో కారమే యూజ్ చేస్తాము. మమ్మీ ఏంటంటే పసుపు కొమ్ములు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి ఇంట్లో కారం ఆడిస్తుంది. అండ్ ఈ కారం ఏంటంటే అన్ని వేళలా ముట్టుకోదనమాట మమ్మీ. ఇలా బకెట్‌లో వేసి పైన పెట్టేస్తది. అండ్ ఈ సంవత్సరం కొత్తగా ఆడించిన కారం అనమాట ఇది. సో ఎవరికి వాళ్ళకి ఇచ్చేస్తదనమాట. లైక్ అందరికీ కలిపి ఆడేస్తది. మా మామయ్య వాళ్ళకి కొంచెం ఇస్తది. మా అక్క వాళ్ళకి కొంచెం, మాకు కొంచెం అలాగ మమ్మీ వాళ్ళకి అలా అనమాట. సో అది ఇంట్లో ఆడించిన కారం అయితే కొంచెం బెటరు హెల్త్ పరంగా. ఆ తర్వాత ఇక్కడ ఏమైతుందంటే నాకు వేడి నీళ్ళు కాస్తుంది ఇంజెక్షన్‌కి. కొద్దిగా ఇస్తూ కాద్దాం. ఇది అయిపోతుంది. వేడిగా లేదు ఇక. ఇంకా నెక్కు వల్ల అలా ఉంది కానీ అంతే గట్టిగా అయిపోయింది కూడా. ఐస్ తీసి ఐస్తో కాద్దాం. ఆ బాటిల్ ఉన్నాయి కదమ్మా ఫ్రిడ్జ్‌లో. బాటిల్ లేవు. ఇప్పుడు అక్కడ ఉందా ఫుల్ బాటిల్, అది వేడి ఆ బాటిల్తో అలా పెట్టుకుంటే సరిపోతుంది. బాటిల్ కూలింగ్ అవుతుంది కదా కొంచెం. ఇంకా వేసేలా గంటతో కోకెంత వచ్చేది. నేను స్నానానికి నీళ్ళు పెడతావు కదా, ఆ స్నానం చేస్తే సరిపోద్ది కదా అని. చిన్నపిల్లలకే వస్తే జ్వరాలు అయ్యి మనకెందుకు వస్తాయి అనుకున్నాము. ఇది చూడు వేడి ఉందా.
చెప్పాను కదా! ఆ టీకా వల్ల కొంచెం నాకు 2, 3 డేస్ ఫీవర్ బావుంది. అక్కడ గడ్డలా కూడా కట్టేస్తదనమాట మనకి. సో, నేను ఇంత పెద్దోళ్ళం అయిపోయాం కదా! ఇంకేం ఫీవర్ వస్తదిలే అని అనుకున్నాను. బట్ ఫీవర్ అయితే 2, 3 డేస్ బానే ఉంది నాకు. చెయ్యి పెయిన్ కూడా వచ్చింది. తర్వాత ఇక్కడ ఏం చేస్తుందంటే నేను నిన్న షార్ట్ పెట్టాను కదా! మమ్మీ నా కోసం స్వీట్ చేసింది ఫస్ట్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఫస్ట్ అని చెప్పి. సో, అదే స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను. ఇదేంటంటే ప్లేట్‌లో ఉన్నది నూక. ఉప్మా నూక ఉంటది కదా! బొంబాయి రవ్వ ప్లస్ షుగర్. బొంబాయి రవ్వ ఒక గ్లాస్ తీసుకుంటే షుగర్ 2 గ్లాసులు తీసుకోవాలి. జస్ట్ మీరు ఈ అదేంటి రవ్వ కేసరి చేస్తారు కదా! రవ్వ కేసరి ఈ వాటర్‌లోని 2 గ్లాసులు వాటర్ ఏస్తది. 2 గ్లాసుల వాటర్‌లోని యాలకులు వేసి మరగబెడతది. మరగబెట్టిన తర్వాత ఈ 2 మిక్స్చర్ ఉన్నాయి కదా! ఈ 2 కూడా అందులో వేసేసి కలిపేస్తదనమాట. ఇది కొంచెం ఉండలా కడతది కదా! కొంచెం అదంతా బాయిల్ అవుతది కదా! ఉడికిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్ చేస్తదనమాట. ఈరోజు చేసేదేంటంటే నేను అసలు పేరు చెప్పలేదు కదా! పాల ముంజులు. నేనిది షార్ట్ పెట్టిన తర్వాత ఇది ఒక సబ్స్క్రైబర్ అయితే మనకి బాగా ఓల్డ్ సబ్స్క్రైబర్, ఫేవరెట్ సబ్స్క్రైబర్ అనమాట. ఆమె వచ్చేసి సజ్జు అప్పాలు అని అన్నారనమాట. సో, అలా కూడా అనొచ్చేమో. మేమైతే పాల ముంజులు అంటాము. అండ్ ఇందులో అయితే మమ్మీ నెయ్యి వేసింది. నెయ్యి ఆర్ నూనె ఏదైనా వేసుకోవచ్చు. మనకి అది ఉడికిపోయిన తర్వాత ఇలా వస్తదనమాట. ఇందులో మెయిన్ నేను ఎక్కువ ఇది చేసుకోను. ఎందుకంటే షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటది. బట్ ఈ మధ్య ఒకసారి తినాలనిపించిందని అప్పుడు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు చెప్పాను. అందువల్ల మమ్మీ ఇప్పుడు చేస్తుంది. చేసింది గానీ తక్కువే చేసింది. బట్ అసలు నేను పెద్దగా తినలేకపోయాననమాట. ఒకటిన్నర అలా తిన్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నార్మల్‌గా అయితే ఇవి పెద్దగా చేసుకోరు. ఎవరైనా మెచ్యూర్‌లు అయితేనో అంటే పెద్ద పిల్ల అయితేనో ఆర్ ఎల్స్ ఏదైనా పెళ్ళిళ్ళకో అలా చేసుకుంటారు. సారెకి ఇలా చేసుకుంటారు ఈ స్వీట్. ఆర్ ఎల్స్ ఏదైనా బాగా పండగలప్పుడు చేసుకుంటారు. వినాయక చవితి కాడ కూడా చేసుకుంటారు చాలామంది. కజ్జికాయలా షేప్‌లో తీసుకోవాలనమాట. మధ్యలో మిక్చర్ ఏంటంటే కొబ్బరి ఉండుంటది కదా! ఈ బెల్లము, కొబ్బరి ఉంటది కదా! అది మధ్యలో మిక్చర్ పెట్టుకుంటదనమాట. పెట్టి ఇలా చేసి వీటిని మళ్ళీ ఫ్రై చేయాలి. వేడిగా ఉన్నప్పుడే వత్తుకోవాలి. లేదంటే చల్లారిపోయిన తర్వాత అయితే అవి గట్టిగా అయిపోతది. ఈ మిక్చర్ ఏదైతే ఉందో సరిగ్గా విడిపోతాయన్నమాట. సో, వేడిగా ఉన్నప్పుడే ఊఫ్ ఊఫ్ అని ఊదుకుంటూ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ నాకు ఇవి చేయడం వచ్చు. 1, 2 సార్లు చేసుకున్నాను నేను. బట్ ఇంక షుగర్ క్వాంటిటీ ఎక్కువ కాబట్టి ఇంక నేను చేయడం మానేశాను. ఆ తర్వాత ఇక్కడ మమ్మీ చేస్తుంది కదా! అలా నేను చేస్తున్నాననమాట. ఒక 5-6 వరకు చేశాను అంతే. అండ్ ఈ మధ్య కాలంలో నేను మంచిగా రెడీ అయ్యి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? రోజు నీరసం ఉంటుంది. అండ్ నిన్న ఎవరో అన్నారు, "అలా అక్క అలా చెప్పకండి అక్క, వామిటింగ్స్ అవుతున్నాయని, బాలేదని అలా చెప్పకండి" అని చెప్పి. అందువల్ల ఈరోజు నేను అన్న ప్రతిసారి ఆ కామెంటే గుర్తొస్తుంది నాకు. అలా చెప్పకూడదా ఏంటి అని చెప్పి. సో, చూసారా నా అవతారం. రోజు ఇంకా స్నానం చేయడం, నైట్ వేసుకోవడం, కూర్చోవడం ఇంక ఇదే పని. అనకాపల్లిలో ఉన్నప్పుడు అంతా ఇదే పని. ఈ దివాన్ మీద అలా మంచం మీద అలా పడుకోవడం. ఆ పక్కన పాంచనామలా ఉన్నాయి చూసారా? కడుపు తిప్పినప్పుడల్లా అవి నోట్లో వేసుకోవడం అంతే. ఇంకా కిటికీ దగ్గర ఉన్నాయి చూసారా? అవి వేసుకోవడం అంతే. అవైతే ప్రవీణ్ కొంచెం ఎక్కువ ప్యాకెట్స్ తీసుకొచ్చారు. అవైతే కొంచెం కడుపు తిప్పడం తగ్గుతుందని చెప్పి. పాంచనామలా అంటే ఉసిరిపప్పు అనమాట. ఉసిరిపప్పు కొంచెం సాల్ట్ అది వేసి ఎండబెడతారు. అదే కార్ జర్నీ చేసిన అన్నం తిన్న ఇన్‌కేస్ వామిటింగ్ సెన్సేషన్ చేసినా అది నోట్లో వేసుకుంటున్నాను. కొంచెం తగ్గుతుంది సెన్సేషన్. సో, ఆ తర్వాత అయితే ఇవన్నీ ఇలా చేసేసుకున్నాం కదా! చేసుకున్న తర్వాత చాలా తక్కువే చేసింది మమ్మీ. ఎందుకంటే నేను తినట్లేదని తెలుసు కదా! బట్ మళ్ళీ ఎప్పుడు చేసుకుంటామో ఏంటో ఇక్కడ ఉన్నప్పుడే యాక్చువల్‌గా నేను తినేటట్టయితే మమ్మీ చాలా చేద్దును. బట్ నేను ఇంక అసలు తినబుద్ధి సహించట్లేదనమాట. ఎవరేమైనా తెచ్చినా సరే తినలేకపోతున్నాను. అలా ఎవరో ఒకరు తెస్తూనే ఉన్నారు. చేపలని, చికెన్ అని, లేకపోతే బిర్యానీ అని, మా పక్కింటి వాళ్ళు పులిహోర అని ఇలా ఎవరో ఒకరు పంపిస్తూనే ఉన్నారు. బట్ అసలు ఏవి తినలేకపోతున్నాను నేను. అండ్ ఇలా చూసారా? ఇవి ఇలా చేసేసుకోవాలన్నమాట. అవి కొంచెం బ్రౌనిష్‌కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేయడమే. లోపల చాలా చూయీగా ఉంటది. పైనైతే చాలా క్రిస్పీగా ఉంటది. చాలా టేస్టీగా ఉంటది. ఇన్‌కేస్ మీరు గనక ట్రై చేస్తే ఒకసారి చూడండి. లేదంటే మీరు యూట్యూబ్‌లో కొట్టినా వస్తది. కాకపోతే పాలముంజలని మేము అంటాం కానీ పాలముంజలు అని కొడితే మీకు రాదు. సజ్జు అప్పాలని చెప్పి కొట్టండి. ఇవి జస్ట్ మీరు ఇలా కజ్జికాయల్లా కాకుండా అప్పాల్లా కూడా మీరు చేసుకొని ప్రసాదం నైవేద్యం కింద కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ మీరు మధ్యలో మిక్చర్ పెట్టి జస్ట్ మీరు చిన్నది ఇలా ఒత్తేసి ఫ్రై చేసేసుకుంటే అప్పాలా చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను మీకు మధ్యలో ఓపెన్ చేయడం ట్రై చేస్తున్నా. చాలా వేడిగా ఉంటాయి. చాలాసేపు చల్లారవు కూడా. ఎందుకంటే నూక అవంతా కూడా ఉడుకుతుంది కాబట్టి, వేగుతుంది కాబట్టి టైం పట్టేస్తుంది చాలా.
సో ఈరోజైతే వీడియో నేను మ్యాక్సిమం ఇవే కవర్ చేశాను. అండ్ తర్వాత రేపైతే నేను వేరే వీడియో యాడ్ చేస్తా. 2 డేస్కి ఒకసారి పెడుతున్నాను కాబట్టి మ్యాక్సిమం రేపైతే ఇంకో వీడియో మ్యాక్సిమం పోస్ట్ చేస్తా. ఈ 2 డేస్ అనకాపల్లి నుంచి హైదరాబాద్ వచ్చేసామనమాట. అందువల్ల ఇంకా హడావుడి అండ్ ఆ జర్నీ దాంట్లో నేను ఇంకా పెట్టలేకపోయాను. చాలా బాగుంటాయి, ట్రై చేయండి. మధ్యలో మిక్చర్ అయితే ఇంకా బాగుంటుంది. కాకపోతే షుగర్ కాబట్టి బెల్లంతో చేసుకోవడం కావదు. మేమైతే ఇప్పుడు బెల్లంతో ట్రై చేయలేదు, ఫస్ట్ నుంచి షుగరే వేస్తున్నాము. సో అది. అండ్ మీలో ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉంటే మీ సజెషన్స్ ఏమైనా, మీ అడ్వైస్లు ఏమైనా, మీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్ ఎలా ఉంది? నాకైతే ఫస్ట్ ట్రైమిస్టర్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. నేను ఫస్ట్ ట్రైమిస్టర్ ఎక్స్పీరియన్స్ కూడా నేను మీకు యాడ్ చేస్తాను. లైక్ కొత్తగా ఎవరైనా ప్రెగ్నెంట్ అవుతున్న వాళ్ళకి కొంచెం నేను ఎక్స్పీరియన్స్ చేసేది కొంచెం అలవాటు అవుతుంది కదా, అందుకని. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను తింటూనే ఉన్నాను, మమ్మీ ఫ్రై చేస్తూ ఉందన్నమాట. మమ్మీ కిచెన్లోనే ఉంటుంది, నేను రూమ్లోనే ఉంటున్నాను. సో అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.